వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్. జేఎన్ఎంఆర్ కాలనీలో వాటర్ ట్యాంకులు పూర్తిగా పాడైపోవడం వలన కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ జాలిపతి గోపాలకృష్ణ మాట్లాడుతూ, గతంలో మేము 38 ట్యాంకులు కాలనీ ప్రజలకు ఇచ్చి ఉన్నామని, అలాగే ఈ రోజు మళ్ళీ 12 ట్యాంకులను పేద ప్రజలకు అందజేస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పటి వరకు కాలనీ వాసులకు మొత్తం 50 ట్యాంకులు అందజేశామన్నారు. కాలనీకి ఎటువంటి సమస్యలు వచ్చినా స్థానిక కార్యకర్తల ద్వారా మాకు తెలియజేయండి. ఎలాంటి సమస్యలైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని కాలనీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరపున హామీ ఇచ్చారు. కాలనీలో ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన మాట్లాడారు. ఇప్పుడు కూడా ఒకే మాట, సగం మీరు చెల్లించండి, సగం తెలుగుదేశం పార్టీ తరపున మేము చెల్లిస్తామని కొత్త వాటర్ ట్యాంకులను పేద ప్రజలకు అందజేశారు. అనంతరం ఎన్ క్రాంతి, అమీర్ బాషా, జి శివాజీ, ఎస్ సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము 6 లక్షలు వేసి మొత్తం 50 ట్యాంకులు కొని ఇది 6 నెలల నుంచి సుమారు 6 నెలల నుంచి చేస్తున్నాము. దీన్ని అందరూ కూడా శుభ్రంగా సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇట్లాగే షేర్గా సగం మీరు పెట్టుకుంటే సగం మేము పెడతాము. ఏ పనైనా మేము చేయించుకోవడానికి మీరు ముందుకు రండి. మేము చేయడానికి మేము సుముఖంగా ఉన్నాము. పార్టీ తరఫున మేము ఏది చేసినా పార్టీ తరఫునే, మా సొంతంగా కాదు. మేము పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేము పని చేస్తున్నాము. మీరు కూడా దయచేసి మాతో సహకరించి పనులు ఏమన్నా ఉంటే చేయించుకోవడానికి మీరు కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. జేఎన్ఎంఆర్ కాలనీలో మేము గతంలో అన్నట్లుగా ట్యాంకులు పోయిన వాళ్ళందరికీ కూడా సగం డబ్బులు వాళ్ళు ఇస్తే సగం డబ్బులు మేము కడతానన్నాం. సుమారు ఇప్పుడు 50 ట్యాంకులు ఇచ్చాం. సుమారు 6 లక్షలు పబ్లిక్ ఇచ్చింది. పోయిన ట్యాంకులు పోయిన వాళ్ళు ఇచ్చారు. 6 లక్షలు మేము పార్టీ తరఫున ఎంపీ గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, పార్టీ సహకారంతో, సౌజన్యంతో మేమంతా ఈ పని చేస్తున్నాం. పేదలకు ఏ పని ఉన్నా, అట్లాగే ఇక్కడ కరెంటు వైర్లు పోయినా, నీళ్లు రాకపోయినా, మొన్న ఎండాకాలం కూడా ఎక్కడ నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఫోన్లు చేయగానే మేము ఎమ్మటే ఆఫీసర్లను ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన వాటర్ కానీ అప్పటికప్పుడు ట్యాంకులు ప్రైవేట్గా తీసుకొచ్చి కూడా మేము చేయడం జరిగింది పార్టీ తరఫున. మేము ఎప్పుడూ కూడా జేఎన్ఎంఆర్ కాలనీలో ఏ పని ఉన్నా మాకు చెప్తే చేస్తాము పార్టీ తరఫున. అలాగే ఇంకొక 50 ట్యాంకులు, ఇంకా 60 ట్యాంకులు ఉన్నాయి. వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేసుకుంటే ఆ మిగతా వాళ్ళకు కూడా మేము పార్టీ తరఫున మేము చేయగలిగింది చేస్తాము. అట్లాగే అందరూ కూడా దీన్ని సహకరించి ఇక్కడ మా స్థానికంగా ఉన్న భాష, శివాజీ, అట్లాగే సుబ్రహ్మణ్యం గారు, ఇంకా తదితరులు ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరినీ మోటివేట్ చేసుకొని డబ్బులు వసూలు చేసి మాకు ఇవ్వటం. నాయకులు భాష, శివాజీ, సురేష్, ఇంకా తర్వాత సుబ్రహ్మణ్యం గారు, ఇంకా ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా సహకరించడం మూలానే ఇది మేము చేయగలుగుతున్నాము. మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ కూడా మాకు అండగా ఉంటాయని, ఇది కేవలం మా స్వార్థం కోసమో, పేరు కోసమో, గొప్ప కోసమో చేస్తుంది కాదు. కేవలం తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మా గట్టి నమ్మకం. అందుకనే ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ముఖ్య పాత్ర వహిస్తున్న జాలిపతి గోపాలకృష్ణ గారిని, వారి కుటుంబాన్ని భగవంతుడు దీవించాలని కోరుకుంటూ, ఇక్కడ ప్రజల అవసరాలన్నీ తీర్చే శక్తి కూడా ఆయన ఇవ్వాలని కోరుకుంటూ. ఈ రోజు ఎన్ని ఇస్తున్నారండి? ఈ రోజు 12 ఇస్తున్నారు. 12 బ్లాక్ అంటే ఒక్కొక్క బ్లాక్ 2 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. ఈ రోజు 12 ఇస్తున్నారు. ఈ రోజు అయితే ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయి, అవి కూడా ఇస్తారు చూసి. ఇదే కార్యక్రమం కాకుండా చాలా రకాలుగా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ విషయంలోనైనా సరే తన సొంత ఖర్చుతో ప్రజలకి సమస్యల పరిష్కారంలోనే కానీ, సహాయంలో కానీ ముందుండి నడిపిస్తున్నారు. కేవలం పార్టీ కోసమే. నా పేరైతే చెప్పొద్దు అంటారు. నమస్కారం. జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీ అంటే వేరే చోట్ల నుంచి ఇల్లు తీసేసిన వాళ్ళని, తర్వాత కాలిపోయిన వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది 14 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పటి నుంచి కూడా జాలిపతి గోపాలకృష్ణ గారు మరి ఇంకా కొద్దిమంది నాయకులతో ఇక్కడ ఏ సమస్య ఉన్నా సరే పరిష్కరించుకుంటూ, అభివృద్ధి కార్యక్రమానికి ముందుంటూ, ఓ స్కూల్ అని, హాస్పిటల్ అని, రోడ్స్ అని, వాటర్ అని, శానిటేషన్ అని రకరకాలుగా ఒక యూనిట్ ఇన్ఛార్జిగా తనదంటూ శైలిలో ఒక సీనియర్ తెలుగుదేశం నాయకుడు, పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీకి ఎన్నో సేవలు, ఎన్నో పదవులు నిర్వహిస్తూ పేద ప్రజల కోసం సేవ చేస్తున్న గోపాలకృష్ణ గారు ఎలక్షన్ ముందు మేము యూనిట్ ఇన్ఛార్జెస్గా ప్రతి ఇంటికి తిరిగినప్పుడు వారి సమస్యలు చెప్పుకున్నారు. ఆ టైంలో నీళ్లు లేక ఆడవాళ్ళు వచ్చినా స్టోర్ చేసుకునే
విధానం లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే చెప్పారు. అప్పుడు గెలిచిన తర్వాత సగం మీరు సగం నేను 50-50% మ్యాచింగ్ మనీతో ఇప్పటికీ 50 ట్యాంకులు ఇచ్చారు. ఈ ట్యాంకులే కాకుండా ఒక స్కూల్లో, ఆఫీస్లో ఎక్కడన్నా చైర్స్ లేవంటే చైర్స్ ఇవ్వడం, హెల్త్ సెంటర్స్లో కొంత ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, తర్వాత వేయింగ్ మిషన్స్, చైర్స్, ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చి కూర్చుంటానికి చైర్స్ లేకపోతే చైర్స్ సైతం ఇచ్చారు. అదే రకంగా కరెంటు వైరుతో ఇబ్బంది పడుతుంటే ఇక్కడున్న హై స్కూల్లో ఎవరూ పట్టించుకోకపోతే గోపాలకృష్ణ గారు దగ్గర 25,000 వాళ్ళ దగ్గర ఏం తీసుకోకుండా ఇచ్చారు. అట్లా చాలా కార్యక్రమాలు, టిఫిన్ బళ్ళు, ఇస్త్రీ పెట్టెలు, నిజంగా ఒంటరి మహిళలకైతే ఎంతో ఉపయోగకరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆర్థిక సహాయం కూడా